అలాంటి వాటిలో ఫస్ట్ థింగ్ మెయిన్, అండ్ అది అనుకోం కూడా, అతి దయ. అయ్యో పాపం అని చాలామంది హెల్ప్ చేసి ఇరుక్కుపోతారు. అతి దయ ఉండడం అన్నిటికంటే మేజర్ పాశం. దయ, నా సొంత కొడుకు అని వాడితో ఇరుక్కుపోతావు. వాడిని మాట వినడు, వాడు టార్చర్ పెడతాడు, వాడు అన్ని రకాల తప్పులు చేస్తాడు, నువ్వు ఎటు కాకుండా ఇరుక్కుపోతావు. ఓకే, దయ ఎంత ఉండాలో లిమిట్ అంతవరకే ఉండాలి. దయ, అన్నెసెసరీ పీపుల్ మీద అన్నెసెసరీ దయ చాలా చాలా డేంజరస్. రెండవది, అది మిమ్మల్ని బయట గుంజేస్తుంది. రెండవది జుగుప్స, అసహ్యం. ఏదైనా పని చెయ్యాలి అంటే అసహ్యం. దేని మీదైనా మీరు అసహ్యం ఎక్కువ పెంచుకుంటే అది మీ జీవితంలోకి మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేని మీద అసహ్యం పెంచుకోకూడదు ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మోహము కూడా అంతే. ఏదైనా నాది అని మోహం పడ్డారా, అది మిమ్మల్ని యముడి పాశం పట్టుకుని గుంజేస్తుంది. ఏదైతే మీరు ఇష్టపడతారో అది మిమ్మల్ని టార్చర్ పెట్టకుండా వదిలిపెట్టదు. అందుకని కంపల్సరీగా లిమిట్. ఇష్టం వచ్చిందా హ్యాపీ, రాలేదా వెరీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే ఇంకోటి ఏదో వస్తుంది మీ జీవితంలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4వది భయం, ఫియర్ కూడా మీకు యమపాశంలాగా మిమ్మల్ని పట్టి గుంజేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మీరు రియల్ లైఫ్లో బ్రతకాలి అంటే భయం అనే దాన్ని దూరంగా పెట్టాలి. సంశయము అంటే డౌట్, మీ లైఫ్లో డౌట్ పడద్దు దేని విషయం మీద. ఏది చేసినా దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అది కాకుండా ఇంకోటి చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. సో అందుకని డౌట్ పడకుండా ప్రయత్నం చేస్తూ ఉండండి. తెలివిని వాడండి. ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడు మీ బుద్ధిని వాడి ఆ డౌట్ క్లారిటీ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. సంశయము వెరీ డేంజరస్. అండ్ 6th వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కులము ఎప్పుడు కూడా మనిషిని తినేసేది కులము. నా డివిజన్, కులము అంటే మనకు ఓన్లీ ఇప్పుడున్న కులాలు కాదు. ఏదైతే నా జనాలు వీళ్ళంతా నా వాళ్ళు, మిగతా వాళ్ళు నా వాళ్ళు కాదు అని అనుకున్నావు నీ మైండ్లో, అది నిన్ను పాశములాగా పట్టి పీడిస్తుంది, గుంజేస్తుంది బయటికి. 7th వచ్చేసి శీలము. ఓకే, మన క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్ని కాపాడుకోలేకపోతే అది నిన్ను పాశములాగా పట్టి పీడిస్తుంది. 8వది బలము. నీ బలాన్ని నువ్వు చూసి గర్వపడ్డప్పుడు అది పాశములాగా నీ మెడకి నీకే చుట్టుకుంటుంది. సో బలం ఉన్నప్పుడు చాలా తగ్గి ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి.